ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మహిళలు అయ్యుండి అందులోనూ 40 సంవత్సరాల వయసు పైన ఉంది అని అనుకోండి, ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ మీకోసం. ఈ 40 సంవత్సరాలు దాటిన తర్వాత వీళ్ళల్లో కామన్ గా వచ్చేటటువంటి ఒక సమస్య ఏంటి అని అంటే మోకాళ్ల నొప్పులు. ఎందుకు 40 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళల్లోనే మోకాళ్ళ నొప్పులు వస్తాయి? ఇలా మోకాళ్ల నొప్పులు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? దానితో పాటు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎన్ని సంవత్సరాలు కావాల్సి ఉంటే అన్ని సంవత్సరాలు వాడుకుంటూ మోకాళ్ళ ఆపరేషన్ కి పోవాల్సిన అవసరాన్ని చాలా వరకు తగ్గించుకుంటూ ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చేటటువంటి పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం లేకుండా ఉపయోగపడేటటువంటి ఒక సప్లిమెంట్ ఏంటి అని అంటే గ్రాండ్ వాక్. సో ఈ 40 సంవత్సరాల వయసు పైన ఉన్న వాళ్ళల్లో ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి గల కారణం ఏంటి, వస్తే ఈ గ్రాండ్ వాక్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది ఇప్పుడు మనకు టాపిక్. మెనోపాజ్ దగ్గరకు రావడం. ఈ మెనోపాజ్ దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళలో ఉన్నటువంటి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. ప్రత్యేకించి ఈస్ట్రోజెన్ అనేటటువంటి ఒక హార్మోను దాని స్థాయి తగ్గుతుంది. ఈ అన్ని కారణాల వల్ల ఏమవుతుందంటే మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ప్రత్యేకించి ఒక్కసారి మెనోపాజ్ వచ్చిన తర్వాత ఈ ఆడవాళ్ళు వెయిట్ కూడా పెరుగుతూ పోతారు. ఈ వెయిట్ పెరగడం వల్ల కూడా ఈ వెయిట్ అంతా కూడా పోయి మోకాళ్ళ మీద పడేదానికి ఆస్కారం. ఏ విధంగా మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు గ్రాండ్ వాక్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? గ్రాండ్ వాక్ అనేది ఏంటంటే ఒక న్యూట్రాస్యూటికల్ సప్లిమెంట్. ఇది శాచెట్ రూపంలో వస్తుంది. ఒక శాచెట్ లో 8 రకాల న్యూట్రియంట్స్ ఉంటాయి. గ్లూకోజమైన్ 1.5 గ్రామ్స్, కాండ్రైటిన్ 1.2 గ్రామ్స్, కుర్కుమిన్ 1.5 గ్రామ్స్, కొల్లాజన్ 40 mg, బోస్వెలసెరాటా 250 mg, పైపరిన్ 15 mg, పైనస్ జెరాడినా బార్క్ ఎక్స్ట్రాక్ట్ 100 mg, వైటమిన్ సి 80 mg. అన్ని వచ్చేసి ఒక క్లినికల్ ట్రయల్లో ఏ డోసులతో వాడినారో అంత డోసులో ఈ 7.5 గ్రామ్స్ పౌడర్ లో కలిపి ఇవ్వడం జరిగింది. రోజుకు ఒక ప్యాకెట్ ఒక 200 నుంచి 250 ml వాటర్ లో కలుపుకొని దాన్ని ఉదయం గాని మధ్యాహ్నం గాని భోజనం తర్వాత తీసుకుంటూ పోతే ఒక 3 నెలల పాటు వాడుకున్నారు అని అంటే ఖచ్చితంగా మీ మోకాల్లో ఉన్నటువంటి గుజ్జు హెల్త్ ఇంప్రూవ్ అయ్యి గుజ్జు గట్టిగా అయ్యి అది కరిగిపోవడం అన్న దాన్ని కొంచెం కంట్రోల్ చేసి నొప్పి రాకుండా చేస్తుంది. అది కాకుండా మోకాళ్ళ చుట్టూ వాపులు ఉంటే వాపులు తగ్గుతాయి. మోకాలు వచ్చేసి స్టిఫ్నెస్ ఉంటే ఆ స్టిఫ్నెస్ తగ్గుతుంది. అప్పుడు మీరు మీ పనులు మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. ప్రత్యేకించి ఇళ్లలో పనిచేసే గృహిణులు అయితే వాళ్ళ ఇంటి పనులు మొత్తం చేసుకోవచ్చు. ఇవన్నీ చేసేదానికి మోకాళ్ళతో చాలా ఇంపార్టెంట్. కాబట్టి 40 సంవత్సరాల వయసు పైబడి మెనోపాజ్ దగ్గరకుండి మీకు వెయిట్ ఎక్కువ ఉండి కొద్ది దూరం వచ్చిన మోకాళ్ళ నొప్పులు, మెట్లెక్కిన మోకాళ్ళ నొప్పులు, కాసేపు కూర్చున్న మోకాళ్ళ నొప్పులు, లేసేటప్పుడు మోకాళ్ళ నొప్పులు ఈ విధంగా ఉంది అని అంటే ఈ వీడియోలో ఉన్నటువంటి ఫోన్ నంబర్ ఫోన్ చేసినారంటే మీలోనే ఈ సమస్యలు రావడానికి గల కారణాలేంటి, మీరు ఇంట్లో ఉండి మీరు తీసుకోగలిగిన జాగ్రత్తలు ఏంటి, వాటితో పాటు గ్రాండ్ వాక్ ఏ రకంగా మీకు ఉపయోగపడుతుంది, ఈ విషయాలన్నీ మీకు వివరించి ఈ గ్రాండ్ వాక్ మీకు పంపించడం జరుగుతుంది. మీ కుటుంబంలో లేదా మీ బంధువుల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎవరికైతే 40 సంవత్సరాల వయసు పైన ఉందో వాళ్ళకి మోకాళ్ళు స్ట్రాంగ్ చేసుకొని వాళ్ళకి లైఫ్ సజావుగా జరిగే విధంగా మీరు దోహదం చేయొచ్చు, మీరు ఉపయోగపడచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.